ఉన్నారు. ఆయన నేపథ్యంలో ఈయన పేరు ప్రధానంగా చర్చకు వస్తుంది. వద్దిరాజ్ గణేష్ ప్రధాన పోటీలో ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇటు గుండా ప్రకాష్ కూడా ఉన్నారు. గుండా ప్రకాష్ 26వ డివిజన్ నుంచి ఆయన కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన కూడా విజయం సాధించారు. ఈయన ఓసీగా ఉన్నారు. జనరల్ స్థానంకు రిజర్వ్ కావడంతో ఈయన కూడా తన లాబింగ్ ప్రారంభించారు. ఆయన ఓసీగా గుండా ప్రకాష్ కూడా ఇప్పుడు మేయర్ రేస్లో ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా విజయభాస్కర్ ఈయన 50వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా విజయం సాధించారు. ఈయన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్కు తమ్ముడు సోదరుడు విజయభాస్కర్, ఆయన కూడా మేయర్ రేస్లో ఉన్నాడు. మరో అభ్యర్థి కోరబోయిన సాంబయ్య ఈయన 37వ డివిజన్ నుంచి పోటీ చేశారు. కొద్దిసేపటి క్రితం కూడా గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. అదేవిధంగా ఈయన వినయ్ భాస్కర్కు అత్యంత సన్నిహితుడు. విజయభాస్కర్ సాంబయ్య కూడా మేయర్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. మరోవైపు ఇటు గుండు అశ్రితారెడ్డి మాజీ ఎంపీ గుండు సుధారాణి ఇప్పుడు ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి కోడలిమే 24వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా విజయం సాధించారు. ఈమె కూడా పోటీలో ఉన్నారు. ప్రధానంగా 6 అభ్యర్థులు మేయర్ రేసులో ఉన్నారు. ఇటు తూర్పు పశ్చిమ నియోజకవర్గాల నుంచి చెందిన వీళ్ళంతా కూడా 2 నియోజకవర్గాల నుంచి చేస్తున్నారు. ఒకవైపు కొండా సురేఖ తన అభ్యర్థికి మేయర్ పీఠం దక్కాలని ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు వినయ్ భాస్కర్ కూడా తన అనుచరులకు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశలో పావులు కొడుతున్నారు. వీళ్ళంతా కూడా విజయం సాధించారు. మెయిన్గా నన్నపల్లి నరేందర్ 19వ డివిజన్ నుంచి ఈయన పోటీ చేశారు. ఈయన ఫలితం ఇంకా రావాల్సి ఉంది. ఈయన ఇంకా విజయం సాధించలేదు. ఇటు బీజేపీ ఇప్పుడే బోని కొట్టింది. బీజేపీ సీనియర్ నాయకులు మారుతినేని ధర్మారావు ఉన్నారు. సార్ చెప్పండి, ఫలితాలు ఎట్లా విశ్లేషిస్తారు మీరు? వరంగల్ నగరానికి ఎన్నికల ఫలితాలను తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఒక పాజిటివ్ మైండ్తో తీసుకుంటుంది. ఎన్నికలు అయిపోయినాయి, ఫలితాలు వచ్చినాయి. ఈ యొక్క ఫలితాలు ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేసినట్టుగా గత 10 సంవత్సరాల నుంచి వరంగల్ నగరానికి ఎన్నికలు జరగకుండా కేవలం అధికారుల యొక్క గుప్పిట్టలు ఉంటే ఇది జారిపోయింది. ఇది స్మార్ట్ సిటీ కింద ఎన్నికవారిన సిటీని జారగొట్టేట్టుగా ఘనతతో అధికార యంత్రాంగానికి అధికార పార్టీ లభించింది. కాబట్టి ఇవాళ గెలుపు ఎవరిదైనప్పటికీ కూడా గెలిచినటువంటి పార్టీలకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కమ్యూనిస్టా, అది కాంగ్రెసా, అది టీడీపీ అనేటువంటి పక్క పెట్టేసేయండి. కానీ అభివృద్ధి అందరూ కూడా భాగస్వామ్యం అయ్యేందుకు కోసం తగినటువంటి యొక్క గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మా పార్టీ మేమే అనేటువంటి దాని ధోరణితో కాకుండా గెలిచినటువంటి దాంట్లో అభివృద్ధి అనేటువంటి అగ్రభాగం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఏ ప్రజాస్వామ్యంలో అన్ని రాష్ట్రాలు కూడా సమైక్యంగా పనిచేయడం కోసం అభివృద్ధిని మంత్రంగా తీసుకుంటుంది. ఓకే మేడం, మీరు చెప్పండి, 40వ డివిజన్ నుంచి మీరు విజయం సాధించారు. ఏ అంశాలు మీ విజయానికి దోహదం చేశారు? నా డివిజన్లో ప్రజలందరికీ త్రాగునీటి సరఫరా, విద్య, వైద్యం మెయిన్గా చేయాలనుకుంటున్నాను. అందువల్ల దాని గురించి నేను చెప్పడం జరిగింది వాళ్ళకి. విజయాన్ని ఎట్లా ఆస్వాదిస్తున్నారు? అన్ని చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తున్నారు, ఒక బీజేపీ మాత్రం ఒకే స్థానం. ప్రజలలో ఒక నమ్మకం వచ్చిందండి, బీజేపీ కూడా చేయగలదు అనేసి. టీఆర్ఎస్ మీద నమ్మకం లేదు. సో ఇప్పుడు ఏంటంటే టీఆర్ఎస్ నుండి ఎవరిని గెలిపించినా ఎవరిని పెట్టినా కూడా క్యాండిడేట్ వస్తారు అనేది నేను జనాలలో ఒక రకమైన నమ్మకం ఉంది కదా. ఇప్పుడు దాన్ని మేము పక్కకు తోసిపెట్టాం. అది ఇది చాలా స్వాతి చెప్తున్నారు. 45వ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు. బీజేపీ ఒకటే స్థానంలో విజయం సాధించింది. అయితే మనం ఇంతవరకు చెప్పుకున్న విషయానికి వస్తే మేయర్ అభ్యర్థుల్లో 6 తమ ప్రయత్నాలు అయితే ప్రారంభించారు. అయితే ఎవరికి మేయర్ పీఠం దక్కుతుంది అనేది ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈశ్వర్ రైట్, అధిష్టానం ఆలోచన ఏ రకంగా కనిపిస్తోంది బాలకుమార్? ప్రధానంగా నన్నపనేని పేరు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ కూడా అనూహ్యంగా తెరపైకి ఇతర పేర్లు ఏమన్నా వచ్చేటటువంటి అవకాశం ఏదైనా కనిపిస్తుందా? బాలకుమార్ ఒకసారి రిపీట్ చేస్తారు. రైట్, అధిష్టానం ఆలోచన ఏ రకంగా కనిపిస్తోంది? అనూహ్యంగా ఇతర పేర్లు ఏమైనా తెర మీదకి వచ్చేటటువంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఈశ్వర్, ప్రధానంగా 6 పేర్లు మాత్రం తెరపైకి వచ్చాయి ఇప్పటివరకు. అయితే ముందు నుంచి కూడా ఈ పేర్లు ప్రధానంగా చర్చలో ఉన్నాయి. 6 కూడా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ కావచ్చు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ల అనుచరులే ఉన్నారు వీళ్ళందరూ కూడా. అయితే నన్నపనేనికి మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఆయనకే దాదాపుగా ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయినప్పటికీ ఎవరి లాబింగ్లో వాళ్ళు ఉన్నారు. ఒకవైపు కొందరు కేటీఆర్ని నమ్ముకున్నారు, మరికొందరు హరీష్ రావుని నమ్ముకున్నారు. ఇలా ఎవరి వర్గం వాళ్ళు నమ్ముకొని తమ ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు. అయితే చివరికి మేయర్ పీఠం ఎవరికి వరిస్తుంది, మేయర్ అభ్యర్థిగా ఎవరు ఉంటారు అనేది ఈరోజు సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, విపక్షాల పరిస్థితి ఏంటి? పూర్తి స్థాయిలో ఉనికిని కోల్పోయిన పరిస్థితి. 1-2 స్థానాల్లో తప్పిస్తే మిగతా చోట్ల ఎక్కడ కూడా ఉనికి లేని పరిస్థితి కనిపిస్తోంది విపక్షాలకు సంబంధించి. ఏ అంశాలు ప్రభావితం చూపించాయి విపక్షాల ఓటమికి, ఇటు టీఆర్ఎస్ గెలుపుకి? ఈశ్వర్, ఒకసారి రిపీట్ చేయరా? విపక్షాల ఓటమికి కారణాలను ఎట్లా విశ్లేషిస్తారు? టీఆర్ఎస్ గెలుపుకి కారణాలను ఏ రకంగా విశ్లేషిస్తారు?
ఓకే, అంటే ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే ఒక లక్ష్యంతో ఒక కుట్రతో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. అందుకే ప్రతిపక్షాలు ఉనికి లేకుండా చేయాలని ఒక ప్రయత్నంలో భాగంగానే ఈ రకంగా జరిగింది. అదే రకంగా ఫలితాలు వచ్చాయని బీజేపీ నాయకులు కొద్దిసేపటి క్రితం మనతో మాట్లాడడం కూడా జరిగింది. అయితే తాము గట్టి పోటీనిచ్చినప్పటికీ కేవలం ఒకే స్థానంలో గెలుపొందడం అయినప్పటికీ తమ సాధించిన విజయంగానే చెప్పుకుంటున్నారు. అయితే అధికార పార్టీ అనేక విధాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఒకవైపు టీఆర్ఎస్ స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, మిగతా పార్టీల అభ్యర్థులను బెదిరింపులకు పాల్పడవచ్చు, ఇటు ధన ప్రవాహం ఎక్కువ పారించిందని ఒక ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. ఈశ్వర్, రైట్, థ్యాంక్ యూ బాలకుమార్.